ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆశయాలను వివరించడానికి డాక్టర్ రాఘవరెడ్డి గారిని ఒకసారి మాట్లాడాల్సిందికి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ ప్రేమరెడ్డి గారికి, అలాగే డాక్టర్ మల్లారెడ్డి గారికి, డాక్టర్ హనుమరెడ్డి గారికి, ధర్మారెడ్డి గారికి, అలాగే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, హరికృష్ణారెడ్డి గారికి, అండ్ తుండా ప్రతాప్ రెడ్డి గారికి, జితేందర్ రెడ్డి గారికి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి గారికి, తదితర మిత్రులు రాజేశ్వర రెడ్డి గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారికి అందరినీ ఆహ్వానిస్తూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రామిరెడ్డి గారు చెప్పినట్టు 2010లో వైఎస్ఆర్ అభిమానులు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ స్థాపించారు. ఎందుకు స్థాపించారంటే మహానేత, జననేత, రైతు నాయకుడు, పేదల పాటు పెనిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాల 4 నెలలు పరిపాలించి ఇండియాలోనే ఆల్మోస్ట్ నంబర్ 1 స్టేట్గా అభివృద్ధి పదంలో నడిపించారు. ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఎన్నో డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మిక్సప్ చేసి ఉన్న కొద్ది కాలంలోనే ఇండియాలో లీడర్ అంటే ఇలా ఉండాలి అని గుర్తు పెట్టుకునే విధంగా మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచారు. వారి ఆశయాలకి అనుగుణంగా ఉడతాభక్తిగా డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరూ ఒక ఫౌండేషన్ స్థాపించి ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాము. ఆ ఆశయాలు ఏంటంటే కొన్ని ఫ్యూ ఆబ్జెక్టివ్స్ మాత్రం పెట్టుకున్నాం. ఆ గోల్స్ ఏంటంటే ముఖ్యంగా స్పాన్సర్ ఏ ఆర్ఫన్ చైల్డ్, స్పాన్సర్ ఏ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ డిజేబుల్డ్ చైల్డ్, sponsor a neglected senior citizen, and scholarships to poor meritorious students and water plants. ఈ ఫ్యూ గోల్స్ మాత్రం పెట్టుకొని మనం మన చేతనైనంత వరకు డాక్టర్ వైఎస్ఆర్ అభిమానులందరూ కలిసి కట్టుగా మామూలుగా ఏంటంటే ఒకటి సముద్రంలో నీటి బొట్టులాగా మనం అందరం ఉపయోగపడితే ఆ నీటి బొట్లన్నీ కలిసి పెద్ద ప్రవాహంలాగా తయారయ్యి మన రాష్ట్రం ఇంకా ముందంజలకు పోతుందని ఆశిస్తూ ఇటువంటి ఫౌండేషన్ ద్వారా ఆ ఫౌండేషన్కి అందరూ సహాయ సహకారాలు అందించి మరింత ముందుకు తీసుకుపోతారని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ అండి.